ఈ జూలై 26న పురుషోత్తముడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయిక హాసిని అంటే మన ఇండస్ట్రీలో బాగా పేరు గుర్తుంటుంది. బొమ్మరిల హాసిని అనుకుంటారేమో, తన కాదు, ఆ హాసిని కాదు, ఈ హాసిని వేరే హాసిని. అది ఎవరో కాసేపట్లో మీరే చూస్తారు. అలాగే రామ్ భీమన, రామ్ భీమన ఆ పంచ్ ఎలా ఉంది, ఆ డైలాగు ఎంత సౌండింగ్ ఎలా ఉంది, అదిరిపోయింది కదా. సినిమా కూడా నిజంగా రేపు అదిరిపోయేలాగే తీసాడని ఇండస్ట్రీ టాక్. కానీ చూద్దాం మరి ఆ సౌండింగ్ తగ్గట్టు ఎంత మించి ఉంటుందో. సరే, మనందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రవీణ్, ఆయన మరి హీరో కూడా చేస్తాడని తెలియదు, అది కూడా తెలుసుకున్నప్పుడు. అయితే ఆ ఇండస్ట్రీకి మన అందరి హీరోలతో, చాలామంది అందరి హీరోలతో సపోర్ట్గా ఉండి ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా నెంబర్ 1 ఆర్టిస్ట్గా ఆయన కొనసాగుతున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మన ముందున్నారు. మన సంతోషం కోసం ఎక్స్క్లూజివ్గా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నమస్కారం అండి హాసిని గారు, నమస్కారం అండి ప్రవీణ్ గారు, నమస్కారం రామ్ భీమన్ గారు. భీముడు పవర్ మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం సార్. అది ఇంటర్వ్యూ కూడా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం. కాంట్రవర్సీ అడుగుతారా? నేను అంటున్నా, ఇంటర్వ్యూ సంతోషంగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ పెట్టుకుంటాం. ఫస్ట్ హాసిని బొమ్మరిల హాసినిగా ఇండస్ట్రీ బాగా ఇప్పటికీ టీవీలో వచ్చిన బాగా పేరు తెలుసా. హాసిని సినిమా, బొమ్మరిల సినిమా చూసావా? సిద్ధార్థ్, మీ ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ కాదా? ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? నానియా? ఓకే. మరి నానితో ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఓకే, తెలుగు బాగా వచ్చి మీకు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూశాను, మన ప్రవీణ్ చేశాడు ఏదో ఇంటర్వ్యూ. మరి ప్రవీణ్ మిమ్మల్ని మాట్లాడాలి, మీరు భయపెట్టారు తన్ని, మిమ్మల్ని ఎక్కువ కూర్చొని అడగలేదు అసలు. ఎక్కువ డైరెక్ట్ గారు ప్రొడ్యూసర్ మాట్లాడదు, మీరేం సైలెంట్గా ఉన్నారు? పంచింగ్ వస్తుందనా? చెప్పడమ్మా, మీకు ఈ పురుషోత్తముడు సినిమా దర్శకుల ద్వారా, నిర్మాతల ద్వారా మీకు ఎలా ఈ అవకాశం వచ్చింది? ఫస్ట్ సినిమా కదా తెలుగులో, మీకు ఫస్ట్ టైం కాబట్టి మీ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ నుండి నాకు తెలుగు సినిమా చేయాలని డ్రీమ్. బికాజ్ నేను మరాఠీ అమ్మాయి, కానీ తెలుగులో అమ్మాయికి చాలా ప్రెషియస్గా చూపెడతారు, అందంగా చూపెడతారు, లంగా ఓని, శారీ. సో అది ఒక థాట్ మైండ్లో ఉండిపోయింది. చేస్తే సౌత్లోనే మూవీ చేయాలని అది మైండ్ సెట్ పెట్టుకొని అలా వచ్చాను హైదరాబాద్కి. సో రామ్ సార్ నాకు పరిచయం ముందు నుండి, సో అలా ఛాన్స్ ఇచ్చారు, అలా వచ్చేసాను మూవీలో. అంతకుముందు ఏమైనా చేశారా? నేను ఫ్యాషన్ షోస్ అలా చేసేదాన్ని, మోడలింగ్ చేసేదాన్ని. ఓకే ఓకే. సినిమా ఇండస్ట్రీ ముంబైలో చేసేదాన్ని, తర్వాత ఇక్కడికి వచ్చాను. ప్రవీణ్, హీరోయిన్కి ఏమవుతావు సినిమాలో? యాక్చువల్లీ హీరోయిన్ కి ఒక నర్సరీ ఉంటుంది అన్న, దాని చుట్టూ ప్రథమార్థం అంతా నడుస్తుంది అనమాట. అక్కడ వీడు అంటే రిలేటివే, కానీ అక్కడ పని చేస్తుంటాడు. ఓకే. ఉసే గిసే అని చనువు ఉంటుంది అది. హీరో అక్కడికి వస్తాడు అన్న, మొత్తంగా చెప్పింది. మీరు చెప్పండి, సినిమా చేసి మీరు మాట్లాడుకోండి, నేను చెప్పనివ్వట్లేదు. మీరు మధ్య వస్తాడు కదా హీరో, సిచ్యువేషన్ లో కథలోకి వస్తాడు కదా, అలా అక్కడికి వస్తాం. నువ్వు చాలా మంది హీరోలతో సపోర్ట్ గా చాలా క్యారెక్టర్ చేశావు. సో ఒక హీరోతో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా రాజ్ తరుణ్ పవర్ టెస్ట్గా నువ్వు చేసినప్పుడు రాజ్ తరుణ్ సపోర్ట్గా కూడా అంతకుముందు కూడా చేసినట్టు చేసావు కాబట్టి, సో రాజ్ తరుణ్ గురించి నువ్వేం చెప్తావు? మిగతా హీరోలకు ఈయనకి ఉన్న వ్యత్యాసం గురించి, అట్లా దాని గురించి. వ్యత్యాసం అది కాదన్న, హీరోలు అందరూ హ్యాపీగా, మాకు ఎక్కువ పక్కన క్యారెక్టర్లు పడతాయి కదా. అవును, మా అదృష్టం హీరోలతో చనువు ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క నటనలో అవ్వచ్చు, వ్యక్తిత్వంలో అవ్వచ్చు, ఒక్కొక్కరిది ఒక ఇది. మనోడు అంటే ఎక్కువ సినిమా అంటే సినిమా చూపిస్తూ మామ చేశాను, చుట్టూ ఉన్నాడు జాగ్రత్త చేశాను, ఇంకో 2 సినిమాలు చేశాను. నువ్వు పరిచయం బాగా, అంటే డైరెక్షన్ నుంచి వచ్చాడు కదా, అవగాహన ఉంటుంది, కానీ అది ఎక్కడ కనపడినాడు, అది ఇష్టం నాకు ఇతను. ఓకే ఓకే. కొంచెం షార్ట్ ఫిల్మ్స్ దాని నుంచి వచ్చాడు కదా, అది లేకుండా ఎప్పటికప్పుడు డైరెక్టర్ చెప్పింది దీన్ని నేర్చుకుని చేద్దామని ఆలోచనతో ఉంటాడు. సో అది ఇష్టం నాకు అతను. డైరెక్టర్ గారు, శ్రీరాముడిని పురుషోత్తముడు అని పిలుస్తుంటారు. అవును, మర్యాద పురుషోత్తముడు అంటారు. ఓకే, శ్రీరాముడు పురుషోత్తముడు పిలుస్తుంటారు. అయితే ఈ సినిమాలో శ్రీరాముడిలాగా పురుషోత్తముడు క్యారెక్టర్ పేరు, ఆ క్యారెక్టర్ రాజ్ తరుణ్ చూస్తున్నారు. సో రాజ్ తరుణ్లో శ్రీరాముడిని మీరు చూసి ఈ క్యారెక్టర్కి, ఈ సబ్జెక్ట్కి ఓకే చేసుకున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు కథలో మన
కథానాయకుడు ఎవరు ఉంటారో అతను చెప్పాలి. అతను శ్రీరాముడి క్యారెక్టరైజేషన్లో ఉంటాడు. సో ఇప్పుడు మా సినిమాలో ఈ రచిత్రామ్ అనే పాత్ర ఏదైతే ఉందో అది శ్రీరాముడి పాత్రే. ఆ పాత్రకి ఏ హీరో అయితే నప్పుతాడో ఆ హీరోని మనం తీసుకొని చేస్తాం. సో ఈ పాత్ర పురుషోత్తముడు పాత్ర అబ్సల్యూట్లీ బిలాంగ్స్ టు రచిత్రామ్ అనే క్యారెక్టర్ ఇది. దాన్ని రాజ్ తరుణ్ గారు చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటా చివరిదాకా ఆ క్యారెక్టర్ ఎలా అయితే నేను కోరుకున్నానో దాన్ని అలాగా దాన్ని ప్రజెంట్ చేయగలిగారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే రాజ్ తరుణ్ శ్రీరాముడితో పోలుస్తారా? రాజ్ తరుణ్ అదేండి, రాజ్ తరుణ్ ఇప్పుడు హీరో, ఇప్పుడు సినిమాలో అడుగుతున్నారు ఆయన. అది సినిమాలో చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇంకో ఉంది, ఇప్పుడు మనకి నరకాసురుడు అని ఒకటి పెట్టుకున్నారు అనుకోండి ఒక హీరోతో, ఆ హీరోని నరకాసురుడితో పోల్చలేము. పాత్ర మనకి ఈ పాత్ర రచిత్రామ్ అనే పాత్ర పురుషోత్తముడు పాత్ర అది హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. సో షూటింగ్లో కూడా ఆయన ఎక్కడ మనకి వేరే ఏ ఇబ్బందులు లేకుండా మనకి ఏదైతే కావాలో అది బ్రహ్మాండంగా చేస్తే మంచి సపోర్టివ్గా చేశారు. సో అది ఆ విషయంలో అయితే మాత్రం పురుషోత్తముడికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. మీ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ షాక్, ఇండస్ట్రీ అంతా. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత మరింత షాక్గా గురయ్యాను. ఎందుకంటే ఆ కాస్టింగ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అందరికీ. ఏంటి ఇంతకు ప్రకాష్ రాజ్ గారు, రామకృష్ణ గారు, మురళీశ్వర్ వీళ్ళందరూ ఏంటి 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 అని అందరూ షాకింగ్ అయిపోయారు. అవును. సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక శ్రీమంతుడు, ఒక మహర్షి, అంటే ఆ స్థాయి లెవెల్ ఉన్న సినిమాలాగా మాకు టీజర్ చూసినప్పుడు కనిపించింది చాలామందికి. సో అది మీరు ఎవరో పెద్ద హీరోకి రాసుకున్న కథని మీరు హీరోలు మీకు కొత్త దర్శకుడు కాబట్టి 2 సినిమాలు 3 సినిమాలు చేసిన మీరు దర్శకుడు కాబట్టి దొరక్క మీ హీరోని యాడ్ చేస్తారా? ఆ పవర్ ఎలా సూటబుల్ అవుతుందని మీరు రాజ్ తరుణ్ పెట్టుకోవడం జరిగిందంటే? అయితే ఇప్పుడు కథని రాజ్ తరుణ్ కోసం రాసుకోలేదండి. కథని ఒక మంచి కథని తయారు చేసుకోవాలనే ఉద్దేశంలో అప్పుడు మనకి ఊహకి పెద్ద లిమిటేషన్స్ ఏమి ఉండవు, మనం ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఒక మంచి కథని జనాల్లోకి తీసుకురావడానికి ఒక మంచి కథని ఎలా రాసుకోగలుగుతాము, ఒక రియల్ జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కథని తయారు చేసుకోవడం జరిగింది. ఈ కథకి మన బడ్జెట్కి ఒక కొత్త ఆల్మోస్ట్ నేను న్యూ డైరెక్టర్ లెక్క 2 సినిమాలు చేశాను, కొత్త ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి కథ కొంచెం పెద్దదే అవుతుంది అనేది మాకు ముందు నుంచి ఒక అవగాహన ఉంది. సో మనకున్న పరిస్థితులకు తగ్గట్టుగా ప్రాక్టికల్ వేలో ఒక తెలిసిన ఫేస్ అయితే కావాలి మాకు. సో ఆ విధంగా మేము మాకున్న పరిధిలో మేము ఆలోచించుకొని రాజ్ తరుణ్ గారు అయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మాకున్న బడ్జెట్కి దానికి రాజ్ తరుణ్ గారు అయితే కనుక బాగుంటుందని డిసైడ్ అయ్యి ఆయన తీసుకోవడం జరిగింది. దానికి ఆయన ఆ పాత్ర కూడా న్యాయం చేశారు కాబట్టి సో వేరే ఎవరినో అనుకొని కథ తయారు చేయలేదు, వేరే ఎవరినో పెట్టుకోవాలని ఊహించి ఈయన దగ్గరికి వెళ్ళలేదు. మా బడ్జెట్స్ మా పరిధులు మనకు తెలుసు, దాని లోపలికి ఎవరైతే సూట్ అవుతారో ఈ తరహా 2-3 హీరోలతో మేము ఇంతకుముందు దీనికి ట్రై చేసాము. మనకు వీళ్ళల్లో ద బెస్ట్ రాజ్ తరుణ్ గారు అనిపించింది. సో ఆయన లక్కీగా ఆయనకు కూడా కథ నచ్చడం, ఆయన ఓకే చేయడంతో ఇది బ్రహ్మాండంగా ప్రేక్షకుల్ని ఆ పాత్రతో మెప్పించగలని నమ్మి ఆయన పెట్టుకున్నారు. అంటే ఆబ్వియస్లీ. ఓకే. సరే, జనరల్గా ఒక షెడ్యూల్ షూటింగ్ అనుకున్నప్పుడు ఎక్కడైనా అవుట్డోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదన్నా మనం ముందే ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ సినిమా ఎస్పెషల్లీ కొంచెం విలేజ్ వాతావరణంతో ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. సో దానికోసం మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అది ఎవరైనా ఒకసారి ప్లాన్ చేసుకుని ప్రొడ్యూసర్ బర్త్డేని కాకుండా ఒకసారి ప్లాన్ చేసి వస్తారు. మీరేంటి 4 సార్లు వెళ్ళి వచ్చినట్టున్నారు అక్కడికి? మేము 4 సార్లు లేదండి, 2 సార్లు వెళ్ళాము. ఎందుకంటే అది ప్యాచ్ వర్క్కి, ఎందుకంటే అదేదో సరదాగా ట్రిప్కి వెళ్తున్నట్టుగా వెళ్ళింది కాదు. ఎందుకంటే ఒక 1 ఇయర్లో చేస్తున్నప్పుడు దాని తాలూకు వ్యవహారం, ప్లానింగ్, స్కెడ్యూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏదో 4 సార్లు అమెరికా అయితే మనం అమెరికా 4 సార్లు తిరిగామనుకోవాలి. రాజమండ్రి కాబట్టి అక్కడ వర్షాల ప్రభావం ఒకటి ఉంటుంది. 2 మాకు పూల తోటల మధ్యలో సినిమా చేసామండి. సో మాకు మొత్తం పూలు కావాలి. సో దానికి తగ్గట్టుగా మనం ఫస్ట్ వెళ్ళి షూట్ చేసుకొని మనకు ఏదైతే మిస్ అయ్యామో ఏదైతే బాగుంటుంది అది చూసుకొని అలాగే 2-3 సార్లు మనకి ప్యాచ్ వర్క్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్పాలి. ఎందుకు 2-3 సార్లు వెళ్ళడానికి కారణం ఏంటంటే 2 సార్లు వెళ్ళాక చాలా ఏదో తోసేద్దాం అనే తత్వం నాకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేదు. ఇక్కడ ఈ ఒక సీన్ ఇంకో షాట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి మేము ఆ 2వ సారి కానీ 3వ సారి కానీ కారణం ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా తీయాలని ఒకే ఒక తపన, ఆ తపనతోనే ఈ రోజున ఒక బ్రహ్మాండమైన సినిమాని తీయగలిగాం. ఓకే. అంటే ఒక దర్శకుడు ఒక హీరో బడ్జెట్, ఒక హీరో బిజినెస్ ఇంత ఉంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ప్రొడ్యూసర్ సేఫ్లో ఉండాలని ప్లాన్ చేసి ముందు చేస్తారు. అయితే ఈ సినిమాకి రాజ్ తరుణ్కు ఉన్న మార్కెట్ని కానీ ఇది కానీ ఏం దృష్టిలో పెట్టుకోకుండా
15 కోట్ల రూపాయలు ఏ ధైర్యంతో ఈ సినిమాకి మీరు పెట్టించారు? అంటే పెట్టించడం అంటే మనం ఏదో అకౌంటెంట్ లా కూర్చొని చేయరండి. డైరెక్టర్ జాబ్ ఎట్లా ఉంటుందంటే తను అనుకున్నది అద్భుతంగా రావడానికి ఏది అవసరమో అది ప్రొడ్యూసర్స్తో డిస్కస్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ నేను డిస్కస్ చేసుకొని ఇది మీరు చెప్పినట్టుగా ఒక హీరో మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని చేసే సినిమాలు ఒక రకం ఉంటాయి, కథని దృష్టిలో పెట్టుకొని చేసే సినిమాలు ఒక రకం ఉంటాయి. సో ఇది మేము కథకి ఏదైతే న్యాయం చేయగలుగుతుందో హీరోని పక్కన పెడితే ఈ కథకి ఇలా చేయాలి అని ఎప్పుడైతే మేము గట్టిగా మనసా వాచా నమ్మి ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మీరు అంటున్నారు అందరూ సెన్సేషన్ అయిపోయారు, అందరూ షాక్ అయిపోయారు అని. మాకు కావాల్సింది అది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఆర్టిస్టులు దృష్టి పెట్టుకుని అందరిలాగా నార్మల్ సినిమా అయితే ఈరోజు మీరు ఇట్లా కూర్చొని అడిగేవాళ్ళు కాదు. సో వీ వాంట్ టు మేక్ సంథింగ్ గుడ్, సంథింగ్ బిగ్, సంథింగ్ సర్ప్రైజ్డ్. సో కాబట్టి మేము బాగా నమ్మింది కథ మంచి కథను కనుక తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మీరు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో, ఫిగర్ అయితే ఉందో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 day. అది ఒక నైజాంలోనే వస్తుంది. సక్సెస్ అయితే అంతే కదా, పెరిగింది కదా. కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కొత్త హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి టపటా వెళ్ళిపోతాం. ఒక నైజాంలో 100 కోట్ల దగ్గర 100 కోట్ల క్లబ్ లో పెద్ద హీరోల సినిమాలు వెళ్తున్నాయి. ఇప్పుడు దరిదాపులకు వెళ్ళిపోతుంది. 90 కోట్లు 80 కోట్లు వెళ్తున్నాయి. 1-2 సినిమాలు తీసిన హీరోలు కూడా ఈరోజు బ్లాక్ బస్టర్ కొట్టిన. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడు సినిమా మీద విపరీతమైన అవగాహన ఉన్న ప్రేక్షకుడు అండి. వాళ్ళు కొన్ని వేల సినిమాలు చూశారు. ఇప్పుడు వరల్డ్ సినిమా కూడా ముందుకు వచ్చేయడంతో ఫిల్మ్ అనేది వాళ్ళకి until unless there is a different thing in the film, they are not coming into the theaters. ఏదైనా కొత్తగా ఉండకపోతే థియేటర్లకు వచ్చేది పోయింది. సో ఇప్పుడు మనం గీత గీసేసుకొని మెజర్మెంట్లు పెట్టుకొని ఒక అన్కుక్డ్, ఇందాక మొన్న అవసరం మా ప్రొడ్యూసర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా పెడితే మంచి క్వాలిటీ భోజనం పెట్టాలి, లేకపోతే పెట్టద్దు. పిచ్చిగా ఉడకని అన్నం పెట్టడం వల్ల ఉపయోగం లేదు. సో చేస్తే దీన్ని ప్రాపర్గానే చేసి జనాలకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసుకొని కొంచెం బడ్జెట్ మేము మాకు తెలుస్తున్నా ముందుకు పెడుతున్నా. కథ బాగుంటే ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్, మీరు చెప్పినట్టుగా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 day or 1 region. కాబట్టి ఇది తప్పకుండా వీటన్నిటిని దాటి ముందుకు వెళ్తుందని మాకు మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం తగ్గట్టుగానే ఫిల్మ్ వచ్చిందండి. ఓకే, హాసిని గారు ఏమిటి మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? హీరోయిన్. నీ పంచులు ఇక్కడ పోవద్దు, అమ్మని మాట్లాడి. అవును, లీడ్ క్యారెక్టర్. అండ్ ఒక విలేజ్ అమ్మాయి, నేను ఎలా థాట్ చేశాను అదే సేమ్ క్యారెక్టర్ దొరకడం, లంగావణి సేమ్ ఏమేమి థింక్ చేశానో అవి అన్ని డ్రీమ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ మూవీలో. అంటే హీరోయిన్ రేపొద్దున్న మీరు అగ్ర హీరోయిన్ అయిపోయినా కానీ ఫస్ట్ సినిమా అనేది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మీకు డైరెక్టర్ గారు కథను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ అంశాలు నచ్చి ఈ సినిమాని మీరు ఒప్పుకుని చేశారు? సో ఫస్ట్ చెప్పారు ఒక విలేజ్ అమ్మాయి ఉంటుంది, రౌడీ అమ్మాయి ఉంటుంది, అంటే ఎవరికి భయపడదు అలాంటి అమ్మాయి ఉంటుంది. యాక్చువల్లీ రియల్గా నాకు చూసి సార్ క్యారెక్టర్ రాసినట్టు ఉంది. సో అలా యాక్చువల్లీ నేను అలానే ఉంటాను అందరి ముందు, మూవీలో కూడా యాక్ట్ చేయడంలో కూడా అలానే ఉంది. సో అది నాకు నచ్చేసింది. సో అప్పుడు నేను ఓకే చెప్పాను. ఇండస్ట్రీలో చాలామంది మనం చూసాము, పోలికలతో వచ్చే హీరోలు కూడా, జూనియర్ చిరంజీవి, రాజ్ కుమార్, ఇట్లా చాలామంది వచ్చారు. అలా మిమ్మల్ని చూస్తుంటే దాన్ని మాట్లాడుతుంటే మీతోటి నాకు లావణ్య త్రిపాఠి బాగా గుర్తొస్తుంది అన్నారా? చెప్పారా? తెలుసా అమ్మ సినిమా మీకు పరిచయం ఉందా? పరిచయం లేదు, నేను వచ్చాను సినిమాలు చూసారా తనవి? తన సినిమాలు చూసారా? తన్నే ఫాలో అవుతున్నారా మీరు ఆయన్ని? లేదు, ఫాలో అవ్వట్లేదు, కానీ సేమ్ అలానే ఉంటానని చాలా మంది అన్నారు. తర్వాత నేను సర్చ్ చేశాను లావణ్య త్రిపాఠి, సినిమాలు చూశాను కానీ లావణ్య త్రిపాఠి తనని నాకు తెలియదు. తర్వాత నేను సర్చ్ చేసిన తెలిసింది. ఫ్రాంక్గా చెప్తానంటే ఒక విషయం అడుగుతా, మీరు చెప్తానంటే అడుగుతా, ఇబ్బంది అయితే వద్దు. ఈ మధ్యన ఎక్కువ కొంచెం కాంట్రవర్షియల్, అందరికీ తెలిసి ప్రపంచం అంతా తెలిసిందే రాజధాని విషయం. సో హీరోయిన్ తోటి ఇట్లా మిస్బిహేవ్ చేసేవాడిని ఒక కంప్లైంట్గా అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు తను చేస్తున్న హీరోయిన్ అందరూ ఇలా చేస్తుంటారు అలా ఉంది రోమర్ కదా. ఆ విషయంలో రాజ్ తరుణ్ గురించి మీరేం చెప్తారు? రాజ్ తరుణ్తో నా మూవీలో మంచి బాండ్ ఉంది. అంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా కూడా ఒకసారి యాక్ట్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను. వన్స్ వచ్చిన తర్వాత మేము అక్కడే ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడదాం, గ్యాప్ దొరికితే మాట్లాడదాం. అదర్వైజ్ ఎప్పుడు మిస్బిహేవ్ లేదు, చాలా జాయ్గా ఉంటాడు, ఫన్గా ఉంటాడు. మరి తను చేస్తున్న హీరోయిన్తో ఇలా ఉంటాడని చెప్పి ఎందుకు అట్లా రూమర్స్ ఎందుకు వచ్చారు? దాని గురించి మీరు చూసారా? అది రూమర్స్ కదండి.
రూమర్స్ కదా, అది నిజం కాదు కదా, రూమర్సే కదా. అవునవునవును. అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు, మనం వాళ్ళు చూసి నేర్చుకుంటాం అప్కమింగ్ కాబట్టి. అట్లా రమ్యకృష్ణ గారు కానీ వీళ్ళందరితో కలిసి చేయడం అంటే మీ ఫస్ట్ సినిమాకే మీరు ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండటం, వాళ్ళతో కలిసి చేయడం మామూలు విషయం కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి వీళ్ళతో నేను యాక్చువల్లీ వీళ్ళది కాంబినేషన్ లేదు, నేను హీరోతో అండ్ ప్రవీణ్ గారితోనే చేశాను. కానీ ఒకటి తెలిసిన తర్వాత ప్రకాష్ సార్కి కలిసాను నేను మా సెట్ లో, అంటే హైదరాబాద్ లో షెడ్యూల్ అయినప్పుడు కలిసాను. సో అప్పుడు అనిపించిన వన్స్ ఒకటి అంటే ఎంతమంది ఉన్నారా అంటే షాక్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ మూవీకే ఎంత అంటే పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరూ, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్కువ హీరోయిన్ని గ్లామర్గా చూపించాలని దర్శకులు కొంతమంది ఎక్కువ చూపిస్తారు, ప్లస్ హీరోయిన్ కూడా ఇష్టపడతారు గ్లామర్గా నన్ను చూపిస్తే, వాళ్ళకి లాంగ్ లీడ్ ఎక్కువ ఉంటుంది సాంప్రదాయంగా ఉండి కొంతమంది. కానీ మీకు రివర్స్లో మీకు విలేజ్ గర్ల్ లంగామణి కాకుండా నచ్చింది అది, అంటే అలానే నచ్చుతుంది. అంటే సినిమా చూసేటప్పుడు అందరు కూర్చుంటారు, సో ఇలాంటి వైఫ్ కావాలి, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి కోడలు కావాలని ఒక థింగ్ పెట్టుకొని వస్తారు. సో అలాంటి క్యారెక్టర్ చేయాలని నేను వచ్చాను. గ్లామర్ క్యారెక్టర్ వస్తే చేస్తారా కూడా? లేదు, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు గ్లామర్ గా చేయాలని, కానీ ఇలా వస్తే అయితే పక్కా చేస్తాను. ప్రవీణ్ బాబాయ్ అమ్మా నో కాంట్రవర్షియల్, సరళమైన ప్రశ్నలు అడగండి. సరళమైన హీరోలకి ఫ్రెండ్ గాను ఎక్కువగా చేస్తూ ఉన్నావు, నువ్వు హీరో అయ్యేది ఎప్పుడు? అంటే జనరల్గా హీరో అలా అని కాదు కానీ ప్రధానమైన పాత్ర అనుకోండి. ఇప్పుడు ఎవరైనా మా కమెడియన్స్లో ఎవరైనా హీరో చేశారంటే, అరే వీడు 10 సీన్లు ఉంటే బాగా నవ్విస్తాడు, సినిమా ఫుల్గా ఈడే ఉన్నాడంటే ఎక్కువ నవ్విస్తాడు కదా అని ఉద్దేశంతో వస్తారు కదా ప్రేక్షకులు. అలాంటి స్క్రిప్ట్ దొరికితే చేస్తాం. అలా చాలా చేసేది అబ్బా నువ్వు. ఆల్మోస్ట్ హీరోని డామినేట్ చేసే సినిమాలు కూడా కొన్ని చేసావు. ఉన్నాయి అవకాశాలు పోయి కొంచెం నీ క్యారెక్టర్ వేరే క్వాలిటీ. అండ్ నీతో పాటు చేసిన వాళ్ళందరూ హీరోలు కూడా అయిపోయారు కదా, దాని గురించి ఏం సమాధానం? ఇంకా నీతో పాటు చేస్తూ కంపెనీ చాలా మంది హీరోలు అయ్యారు కదా, కంపెనీ హీరోలు అయ్యారు కదా, అవకాశాలు వచ్చినప్పుడు నేను కూడా చేయాలి, నేను మిస్ అయ్యాను అట్లా బాగుంది. అలా ఏం లేదండి, అదైనా క్యారెక్టర్ ఇదైనా క్యారెక్టర్, అది ప్రధానమైంది, ఇదేమో హీరో ప్రధానమైన క్యారెక్టర్ పక్కన ఉంటుంది అంతే. సార్, పురుషోత్తముడు మెయిన్ జనాలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు? మెసేజ్ ఇవ్వాలనేది ఉద్దేశం కదండి. ఇంతకుముందు తెలుగు ప్రేక్షకులు చూడని కథ, ఇంతకుముందు తెలుగు ప్రేక్షకులు ఫీల్ అవనే ఆ భావన ఏదైతే, ఆ ఇమోషన్ ఏదైతే ఉందో, అది నేను రాజ్ తరుణ్ వైపు నుంచి, రాజ్ తరుణ్ అంటే మనకి ఇప్పుడు 20 సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితుడైన హీరో. ఆయనకి ఇంతకుముందు ఆయన మీద ఒక ఇమేజ్ ఉండేది, చాలా బబ్లీగా ఉంటాడు, బాయ్ నెక్స్ట్ డోర్, ఒక లవర్ బాయ్ లాగా ఉంటారు అనేది ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. సో ఒక ఇమేజ్ ఆయన మీద ఉంది. ఈ సినిమాతో ఏంటంటే ఆయన ఒక కొత్త ఇమేజ్తో ఆయన ముందుకు తీసుకురావద్దని డిసైడ్ అయ్యాలి. ఈ పురుషోత్తముడు అనే సినిమా రాజ్ తరుణ్ని ఒక నెక్స్ట్ లెవెల్ హీరోలో, ఒక కొత్త కథలో విపరీతమైన ఇమోషన్స్ ఏదైతే మనం ఈ రోజులో చాలా ఫిల్మ్స్లో నాకు వినపడుతుంది ఏంటంటే, ఆ ఇమోషన్ తక్కువ ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుందనో, లేకపోతే కనుక రొమాన్స్ ఎక్కువ ఉంటుందనో ఏదో కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మాకేంటంటే కొంచెం ఒక పెద్ద సినిమాలోకి ఇలాంటి హీరోని ఒక పెద్ద కథలోకి ఒక కొత్తగా చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక అనుభూతి ఏదైతే ఉందో, ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని అయితే కనుక ఈ సినిమా కలిగిస్తుందండి. దాంట్లో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఓకే, మెయిన్ మీ మొదటి సినిమా కానీ హమ్ తుమ్ కానీ తర్వాత ఆగతా కానీ, ఈ రెండు కమర్షియల్ సినిమా, మంచి సినిమా తీస్తారు, డైరెక్ట్గా మీకు మంచి పేరు ఇస్తారు, కానీ కమర్షియల్ సక్సెస్ అది అందుకోలేకపోయింది. సో దాన్ని ఈ సినిమా భర్తీ చేస్తుంది అనుకుంటున్నారు? నేను మనసా వాచ 100% నమ్ముతుంది ఏంటి అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై సెల్ఫ్. ఇది ఓన్లీ రామ్ హేమన చిత్రం కాదండి. రామ్ హేమన ఇస్ రైటర్ అండ్ డైరెక్టర్. దీనికి రాజ్ తరుణ్ లాంటి ఒక 20 సినిమాలు చేసిన హీరో దీనికి ముందర నుంచొని ఉన్నాడు. దీనికి పక్కన పీజీ విందా లాంటి ఒక టెక్నీషియన్, ఒక గ్రేట్ టెక్నీషియన్ ఓ పక్కన నుంచొని ఉన్నాడు. గోపి సుందర్ లాంటి ఒక అద్భుతమైన మ్యూజిషియన్ దీనికి తోడుగా ఉన్నాడు. దీనికి వీళ్ళతో పాటుగా అద్భుతమైన నటీనటులు, దీని అంతా ఒక పూలదండలాగా అందరం కుదిరిన సినిమా అండి ఇది. సో ఇది డెఫినెట్లీ దీనికి ఇంక వేరే దారి లేదు. ఇది 100% నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చోవలసిన ప్రాజెక్టు. ఇది నిజంగా అందరికీ ఒక మంచి పేరుని తీసుకొచ్చి
దర్శకుడిగా నాకు ఇంకో మెట్టు నెక్కిస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు నాకు. ఈ సినిమాలో మీరు రమ్యకృష్ణ గారి చేత ఒక మాట అనిపించారు, రాముడు కాదు పరశురాముడు అని చెప్పించారు కదా, దశావతారాల్లో ఉన్నాయి. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది చెప్పించేస్తాడైనా అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే చాలా మంది నన్ను అడిగారు, మీరే కాదు చాలా మంది ఏంటి ఇది రాముడు ఇది అడుగుతున్నారు. తర్వాత ట్రైలర్లో కూడా వ్యక్తిత్వంలో రాబోయే రామ్, రఘురామ్, రచిత్ రామ్, ఇలా వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అనే ఒక డైలాగ్స్. అయితే ఏంటంటే ఈ కథ కూడా పురుషోత్తముడు ఏదైతే టైటిల్ ఏదైతే ఉందో చాలా మంది అడుగుతున్నారు పురుషోత్తముడు టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే కథ మొదటి నుంచి ఒక ఒక ఎథికల్ ఫ్యామిలీలోంచి వస్తుందండి. వాళ్ళందరి పేర్లు ఆ రాముడు అనే వాటితో రామ్ రామ్ అనే వాటికి స్టార్ట్ అవుతాయి. రమ్యకృష్ణ గారు చెప్పడానికి కారణం ఏంటంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే ఇది ఏదో రాముడి అంశం పరశురాముడు మా సినిమాలో ఉండరు, దిస్ ఇస్ నాట్ ఎనీ మైథలాజికల్, ఈ సినిమాలు చూపిస్తున్నారా, దిస్ ఇస్ నాట్ ఎనీ మైథలాజికల్ ఆర్ ఎనీ ఫ్యాంటసీ ఫిల్మ్. ఇది లాస్ట్ ఫైట్ లో పరశురాముడు వచ్చి గొడ్డలు అలాంటి సినిమా ఏమాత్రం జరుగుతాయి కదా, ఇప్పుడు అన్ని సినిమా జరుగుతాయి కదా. ఆ డైలాగ్ అందుకేసారా పరశురాముడు అందా? ఇది అబ్సల్యూట్లీ సోషల్ డ్రామా ఫిల్మ్ అండి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే రాముడు లాగా సాత్వికుడు కాదు, వాడిని తక్కువ అంచనా వేయకూడదు అని ఆ డైలాగ్ అదే. అరే వాడిని తక్కువ అంచనా వేయద్దు, వాడు రాముడు కాదు పరశురాముడు, అంటే అవసరం అయితే తిరగబడే రకం వాడు, మిగతా వాడలాగా వాళ్ళ నాన్నలాగో మధ్యలాగో సాఫ్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పిన డైలాగ్ ఇది. సో కాబట్టి ఇది ఏ మైథాలజీలోకి సంబంధం లేదు. సినిమా కూడా ఒక మంచి విలువలతో కూడుకున్న కథ అండి. ఇది కథ ప్రతి పాత్ర దాంట్లో విలువలతో కూడుకొని ఆ విలువలతో నిలబడిన పాత్రకి కష్టాలు వస్తాయి, కథ ఏదన్నా ఇబ్బంది కలిగితే దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, దాన్ని వాళ్ళు ఎలా నెగ్గుకొచ్చారు అనే క్యారెక్టరైజేషన్స్తో పట్టుకొని సాగిన కథ అండి ఇది పూర్తిగా. లాస్ట్ లో మటుకు మనిషి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని హీరో వెళ్ళేది ఆ ఎమోషన్ అయితే ఎదిరిపోద్ది అన్న. ఓకే 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 ఈ సినిమా రీసెంట్గా 1/1 రిలీజ్ అయిన సాంగ్స్ గురించి అద్భుతమైన మ్యూజిక్. కరెక్ట్. సో ఆయన్ని ఎంచుకోవటానికి ఆ సాంగ్స్ మీరు ఆ మ్యూజిక్ని రాబట్టడం కోసం చేసిన దాని గురించి అంటే అండి మనం అనుకున్నట్టుగా ఒక మంచి కథ అయితే దొరికింది. మంచి కథ దొరికినప్పుడు దాని తాలూకు మిగతా పక్కన వ్యవహారం కూడా చాలా మంచిగా ఉండాలి, సో గొప్పగా ఉండాలి. సో ఇది ప్రొడ్యూసర్స్కి తెలుసు, డైరెక్టర్కి నాకు మామూలుగానే తెలుసు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్కి వెళదాం అనుకున్నప్పుడు గోపి సుందర్ గురించి వెనక్కి ఒక ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన మాకు థాట్ వచ్చినప్పుడు నాకు రామజోగ శాస్త్రి గారు చాలా చాలా దగ్గర మనిషి, ఆయన చాలా ఇంట్లో మనిషిలాగా నేను ప్రతిరోజు ఆయనతో కాంటాక్ట్లో ఉంటాను. సో ఆయనకి కథ రాసినప్పుడు కథ గురించి కూడా ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన నేను గురుగారు బడ్జెట్ ఇది కథ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఆయన ఒక 2-3 పేర్లతో పాటుగా ఈ పేరు కూడా సజెస్ట్ చేశారు, ఇదైతే నీకు బాగుంటుందని. కానీ తిరిగే ఉంది గోపి సుందర్ గారు అయితే బాగుంటుందంటే ఆయనే మాట్లాడారు దీన్ని ఇలా రాంబేమి నేను మాట్లాడి కథ చెప్పాను ఆయనకి చాలా బాగా నచ్చేసిందండి. ఇది ఎలా ఉంటుందంటే అండి ఈ కథ ఏదో సినిమా మధ్యలో పాటల్ని క్రియేట్ చేసే విధంగా ఉండదు. మాకున్న ప్లస్ మైనస్ కూడా అదే, కథని నడిపే పాటలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కైలాష్ ఖేర్ గారి పాట రిలీజ్ అయితే ట్రెండింగ్లో నడిచి కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉంది, సినిమాని అమాంతం వేరే దశలోకి తీసుకెళ్ళిపోయింది. సో ఈ పాటలను రాబట్టుకోవడానికి మనమేం రాబట్టుకోవడం అంటే అక్కడ చిలికేదే ఉండదు. కాకపోతే తెలుగు మీద నాకున్న పట్టు, ఇలాంటి పెద్దవాళ్ళతో నేను చేసే సహవాసం కానీ ఏదైనా సరే ఒక క్వాలిటీ కంటెంట్ తీసుకోవాలనేది నాకు ఈ సినిమాకి మరింత ఎక్కువ పెరిగిపోయింది. సో మీరు ఇందాక అన్నారు 2 సినిమాలు మీరు కమర్షియల్గా సక్సెస్ కాలేదు కాబట్టి ఇది నాకు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఏమాత్రం ఒక 1% కూడా నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఒకసారి పాట ఒక పెద్ద రైటర్స్ రాయించి అది నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ సరే ముందుకు వెళ్ళిపోదామనే తత్వం ఎక్కడా లేదు, నాకు లేదు, ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అనిపించలేదు. అరే ఇప్పుడు ఒక రైటర్కి 1 లక్ష రూపాయలు వేస్ట్ అవుతున్నాయి, మీకు నచ్చలేదా, మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందా, టైం తీసుకుంటున్నారా, మనం ఇంకోటికి వెళదామా అనే ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ పాపం అలాగా మేము పర్ఫెక్ట్ లిరిక్స్ని తీసుకొని మంచి ట్యూన్స్ తీసుకొని నేను అక్కడ కేరళ వెళ్తాం, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారితో సిట్టింగ్స్, ఆయన మనకి ఎన్ని ట్యూన్స్ కావాలన్నా కూడా చాలా ప్రశాంతంగా కొత్తవాడు చిన్న కుర్రోడు అని పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాడు ఆయన. అని ఏమాత్రం లేని ఒక బ్యూటిఫుల్ సోల్ అండి మన గోపి సుందర్ గారు. ఆయన మొహంలో కానీ ఎక్కడ ఆయన తత్వంలో కానీ ఎక్కడ ఆ చిరాకు విసుగు ఎప్పుడు చూపించేవాడు కాదు. నేనే కొంచెం పెంకిగా కొంచెం ఏదో పర్ఫెక్ట్గా ఉంటున్నాం అనే ఉద్దేశం
విన్నాం ఇంకోటి వేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో 2-3 ట్యూన్స్ ఎక్స్ట్రా అడిగేవాళ్ళం, కానీ ఏమాత్రం లేకుండా చాలా బ్యూటిఫుల్ పర్సన్. మంచి ట్యూన్స్లో సెలెక్ట్ చేసుకొని దీన్ని మంచి లిరిసిస్టులతో పాటలు రాయించుకొని మన రామజోగి శాస్త్రి గారు, మన చంద్రబోస్ గారు వీళ్ళందరూ పర్సనల్గా తీసుకొని నేను వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఇంత ఇన్వాల్వ్ అవుతారని నిజంగా అని అనిపించేంత అద్భుతంగా బాలాజీ గారు, పూర్ణాచారి గారు, చైతన్య ప్రసాద్ గారు చాలా మనసు పెట్టి రాసిన పాటలండి ఇవి. ఇంకా ముందుకు రాబోతూ ఉన్నాయి. సినిమాలో పాటలు కథలో మిళితమై వెళ్తున్నప్పుడు చూస్తుంటే మీకు హృదయం ద్రవించేస్తుంది. అదైతే కనుక 100% నేను చెప్పాలి. రామజోగ శాస్త్రి గారు మన తెలుగు భాషకి, మన కల్చర్కి కొన్ని సంవత్సరాలకు నిలిచిపోయేలాగా ఒక అద్భుతమైన పాటను ఒకటి రాశారు. అది నెక్స్ట్ త్వరలో రిలీజ్ అవుతా ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి పండగ, ప్రతి అకేషన్ కి పెట్టుకునే ఒక పాట రాశారు ఆయన. మన ఆ పాట ప్రతి ఇంట్లో, ప్రతి అకేషన్ కి మోగబోతా ఉంది. శాస్త్రి గారు లేని లోటును రామజోగి శాస్త్రి తీస్తున్నట్టే. అయ్యో దాదాపుగా మేము ఈయన ఆయనలోనే చూసుకుంటున్నాం. అంతే కదా, నాకు అది అనిపించి నాకు కరెక్ట్. సాంగ్స్ విన్నావా? 6 పాటలు విన్నాను. చాలా బ్యూటిఫుల్ గా చూపెట్టారు నాకు. ఒక పాట పాడండి. పాటనా? ఒక పాట, ఒక పల్లవి. ఆడే నచ్చితే వస్తారు లేక ఒకటి సరే, ఈలోపు ఆలోచించుకోండి. అమ్మాయి అందాలి పాట నిజంగానే పాడాలి. అమ్మాయి బాగా పాడాలి. పాడండి. అమ్మాయి అందాల రాణి, అబ్బాయి కోదండ పాని. వాయిస్ బాగుంది, ట్రై చేసుకోవచ్చు. వాయిస్ చాలా బాగుంది అన్న. హీరోయిన్తో కాకుండా హీరోతో కానీ ఎలాంటి పంచ్ డైలాగ్స్తో ఈ సినిమాను ముందుకు నడిపించావు? దాంట్లో అద్భుతం డైలాగ్ లేరియస్ ఉంటాయి. బాగున్నాయి. సరదాగా ఒకటే నాలుగు ఉంది. ఇప్పుడు బయట పెట్టుకోకపోతే ఇంకెందుకు? ఒక జోక్ పెట్టచ్చు అంటే, రైస్ పెట్టి అంటాడు, ఆకలేస్తుంది అని హీరోయిన్ ఏదో రైస్ పెట్టమంటే వెళ్ళి రైస్ పెడతాడు అన్నాడు. పెడతాడు, అది చాలా బాగుంటుంది. మీరు ఆపకండి సార్, మీరు మాట్లాడమని మరి గోకుతారండి. చెప్పండి. లేదన్న రెగ్యులర్ గా మా క్యారెక్టరైజేషన్ లో ఏది చెప్పాలన్నా అక్కడ ఈ అమ్మాయి దగ్గర పన్నెండు వరకు చెప్పాను కదా, హీరో వస్తాడు వచ్చిన తర్వాత, హీరో వచ్చిన తర్వాత ఫస్ట్ లో పెద్ద ఫేవర్ గా ఉంది, తర్వాత పాయింట్ ఆఫ్ టైం లో ఇద్దరు కలుస్తారు, అక్కడ నుంచి ఎమోషనల్ క్లైమాక్స్. అంటే పంచుల గురించి వచ్చేపాటికే పంచ్ అని చెప్పలేం, కానీ వీళ్ళిద్దరి మధ్య టైమింగ్ ఉంది. బెస్ట్ టైమింగ్ అండి. ఆయన కూడా బెస్ట్ టైమర్, హీరో గారు కూడా బెస్ట్ టైమర్. కరెక్ట్ గా వీళ్ళిద్దరికి నాకు ప్రవీణ్ గారితో ఎందుకు పర్ఫెక్ట్ గా కుదిరింది, ఎందుకు అద్భుతంగా అనిపించింది అంటే, నాకు హీరోయిన్ చాలా కొత్త అమ్మాయి. హీరో వచ్చేపాటికే 25 సినిమాలు చేసిన మంచి డైరెక్షన్ మీద పట్టుకున్న ఒక హీరో. వీళ్ళిద్దరిని అనుసంధానం చేయడానికి ఒక పాత్ర నాకు కావాలి. ఎందుకంటే ఆయన టైమింగ్ తప్పు ఉంటుంది. కొత్త పిల్ల కాబట్టి అమ్మాయి కొంచెం చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. నాకు ప్రవీణ్ గారు ఈ ఓక్లకి బ్రిడ్జ్ అండి. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటాడు ఆయన కథలో కూడా. వీళ్ళిద్దరిని తీసుకెళ్తా. మీరు మనకు సీన్ చూస్తూ ఉంటే కొన్ని అయితే థియేటర్ ఊగిపోయే సన్నివేశాలు దీంట్లో ఉన్నాయి, నవ్వి. సో ఆ విషయంలో మాత్రం ఆయన ఇద్దరిని కోఆర్డినేట్, ఒక సీనియర్ యాక్టర్ని, ఒక కొత్త అమ్మాయిని మధ్యలో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలనేది ఈయనకు బాగా తెలుసు. అది ఆయన బ్రహ్మాండం చేశాడు, అదైతే గ్యారంటీ. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, ఆ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఫోటోగ్రఫీ గురించి సార్ అదే మనం ఈ కథని సినిమాలాగా మనం తెరకెక్కించాలనుకున్నప్పుడు ఈ కథ అంతా మీరు ఇందాక అన్నట్టుగా దాదాపుగా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. 80% విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందండి. మేము 2-3 సార్లు వెళ్ళడానికి కూడా కారణం అదే. 80% ఫిల్మ్ విలేజ్లో ఉంటుంది. సో విలేజ్లో అయినప్పటికీ మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన మాట ఊరు. అది కనపడగానే మనసు ఒక ఆనందంతో, గోదావరి పైగా మాకున్న ఈ కథకున్న ప్లస్ ఏంటంటే, సిటీలో చేసింది కాదు, ఊళ్ళో చేసింది కాదు, పచ్చని పూల పంటలు, పూల తోటల మధ్యలో జరిగిన కథ.
కడియం అని మనకి ఇక్కడ ఇండియా మొత్తానికి అక్కడి నుంచి పూలు వెళ్తాయి. ఈ పూలు పండించే రైతులు నేపథ్యంగా తీసుకొని ఈ కథ కడియం నర్సరీలో చాలా షూటింగ్స్ చేశారు, కానీ కథ ఇతివృత్తమే అక్కడ ఆ నేపథ్యం తీసుకున్నారు. చాలా మందికి ఇప్పుడు రేపు అందరూ ఆశ్చర్యపోతారు థియేటర్లకు వచ్చి, ఎందుకంటే నేను ఇంకా చాలా మంది నాకు పూల తోటలకు సంబంధించిన నేపథ్యం కథ ఇది. ఓకే, చాలా మంది ఇప్పుడే ఓపెన్ చేయటం ఇది. నేను ఎందుకుగా ఉన్నా అంటే ట్రైలర్ టీజర్ చూసి చాలా మంది కథని కోట్ చేస్తున్నారు, కానీ దే విల్ బి సర్ప్రైజ్డ్ వెన్ దే కమ్ టు ద ఫిల్మ్. సినిమాలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఊహించని ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతా ఉన్నారు. అందుకే మేము ఎందుకు చెప్తున్నాం అంటే సినిమా మీద నమ్మకం ఉండే కారణం ఏంటంటే ఒక కొత్త కథ, కొత్త బ్యాక్డ్రాప్ అనేది. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి కథని, ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాలంటే దీంతో పాటుగా కన్ను ఇంపార్టెంట్, డిఓపి చాలా ఇంపార్టెంట్. సో మాకు ఎప్పుడైతే పీజీ విందా అనే ఎప్పుడైతే థాట్ వచ్చిందో, ఆయన ఎప్పుడైతే మా ప్రాజెక్ట్లోకి వచ్చారో ఆయన సగం పని సులువు అయిపోయిందండి. సో ఆయనకి నాకు మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది. ఎక్కడ గంటలు డిస్కస్ చేసుకోవడం లేకపోతే పేచి అట్లా కావాలి ఏం లేదండి. పొద్దుటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకునేవారండి ఇద్దరు వంట ముందు కూర్చుని. అక్కడ నుంచి ఈయన ఇది అని కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మంచి అండర్స్టాండింగ్ అండి ఆయనకి తెలుసు, డైరెక్టర్కి ఏం కావాలనేది బాగా తెలుసు. చాలా స్పీడ్గా చేసాము. ఆయన అనుభవం చాలా ఉపయోగపడింది. కొన్ని ఫ్రేమ్స్లో చాలా మంది యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్లో ఆ టీజర్లో ట్రైలర్ నుంచి కొన్ని ఫ్రేమ్స్ కట్ చేసి బ్యూటిఫుల్ అని పెడతా ఉంటే నాకు అనిపించింది ఆయన ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ అండి. ఓకే సూపర్. ఫైనల్గా మెయిన్ మనకి ఫుడ్ పెట్టేది ప్రొడక్షన్ హౌస్, శ్రీదేవి ప్రొడక్షన్ హౌస్ గురించి, నిర్మాతల గురించి మీరేం చెప్తారు? అసలు డైరెక్టర్గా ఇప్పుడు ఇంత పెద్ద సినిమాని వాళ్ళు చాలా ధైర్యంగా చాలా నమ్మకంగా తీయటం అంటే అది ఒక డైరెక్టర్గా నాకు ఇంకో వేరే థాట్, వేరే మాటలే ఉంటాయండి. అవుట్ స్టాండింగ్ అండి. నిజంగా చాలామంది అడుగుతూ ఉంటారు ఎవరు పురుషోత్తముడు అని అడుగుతుంటారు. అబ్సల్యూట్ నా 5 వేళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్లే పురుషోత్తములు ఈ సినిమాకి. అసలు యాక్చువల్గా పురుషోత్తములు అని పెట్టాలి పెట్టాను. వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు ద ఫిల్మ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ రావడానికి కానివ్వండి, ఇంత బయట ఇంత మంచి మూమెంట్ రెస్పాన్స్ అవడానికి కారణం, ఇంత మంచి సినిమా చేయడానికి కారణం ప్రొడ్యూసర్స్ లేకపోతే మనం ఎక్కడి నుంచి చేయగలం. వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. అంటే అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ జరగడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. ఇప్పుడు డైరెక్టర్ ఏముందండి, ఒక గొంతెమ్మ కోరిక ఏదైనా కోరతాడు, నాకు ఇది కావాలి అని. అది కాదు కదా, ఇది నిజంగా ఇది ఎంత అవసరం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ తెలుసుకొని నేను తగ్గుతున్నా కూడా వాళ్ళకి అర్థం చేసుకొని, లేదు ఇది ఒక గ్రాండ్కి వెళ్ళాలి. శ్రీదేవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలిచిపోవాలనే మంచి ప్రీ ప్లాన్ వచ్చారండి బాబాయ్. వాళ్ళు అంత ఈజీ కాదండి. ఎంత ప్రీ ప్లాన్ వచ్చినా మన సినిమా తోటి అవుతాం మనం 100% ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అందరితో కలిసిపోయారు. ఊరికి పొద్దున వచ్చి వెళ్ళిపోయి అని చెప్పి వెళ్ళిపోయి అందరితో ఉన్నప్పటికీ అంటే సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, మైత్రి భవిష్యత్తులో ఆ ప్లేస్ కి వెళ్ళగలుగుతుంది శ్రీదేవి ప్రొడక్షన్ అంటే ఎటువంటి సందేహం లేదు. వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ప్రతి యాక్టర్ తో, ప్రతి టెక్నీషియన్ తో, ప్రొడ్యూసర్స్ కి పర్సనల్ బాండ్ ఉంది. కంపల్సరీ అక్కడే ఉండి 24 గంటలు అక్కడే ఉండి చూసుకోవడం వల్ల దే నో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దానివల్ల అందరినీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకు కూడా ప్రొడక్షన్ హౌస్ అంటే అర్థమైంది. కాబట్టి దిస్ శ్రీదేవి ప్రొడక్షన్స్ కేమ్ టు స్టాండ్ హియర్. ఈ సినిమా దానికి పునాది. ఓకే వెరీ గుడ్. హాసినీల బొమ్మరిల్లు హీరోయిన్ హాసినీల వరుసగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా మీరు కంటిన్యూగా ఇండస్ట్రీలో ఉంటూ కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రవీణ్ హీరోగా కూడా చూడాలని కోరుకుతూ ఉన్నాం. మీరు ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మీరు ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.